నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం డిఎన్ఏ టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించేది మన డిఎన్ఏ టీవీ. మన రాష్ట్రం, మన ఛానల్. నమస్కారం. ఆంధ్రప్రదేశ్ పరిపాలన గుండెకాయగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఎన్నికలు అనేవి చాలా ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న పరిస్థితి కనపడుతుంది. ఉద్యోగులకు సంబంధించిన ఎన్నికలే కేవలం అని అనుకోవటానికి లేదు. ఇది రాష్ట్రం మొత్తానికి కూడా ప్రభావవంతంగా పనిచేసేటటువంటి ఎన్నికలుగా చెప్పుకోవచ్చు. పరిపాలన గుండెకాయగా ఉన్నటువంటి సచివాలయంలో ఇక్కడ జరుగుతున్నటువంటి ఎన్నికలు రాష్ట్రం మొత్తానికి కూడా ఇండైరెక్ట్ గా అక్కడ ప్రతిఫలం కానీ లేదంటే ఇక్కడ ప్రభావం కూడా చూపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ ఎన్నికలకు సంబంధించినటువంటి వర్షం కనుక గమనించినట్లయితే మొన్నటి వరకు వైసీపీ అధికారంలో ఉన్న సందర్భంలో కాకర్ల వెంకట్రామరెడ్డి 2 పర్యాయాన్ని కూడా ఆయన అప్సా అధ్యక్షుడిగా కొనసాగినటువంటి పరిస్థితి కనపడుతుంది. అంతకుముందు 2 పర్యాయాలు మురళీకృష్ణ ఆయన అధ్యక్షుడిగా కొనసాగినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇదంతా కూడా ఆంధ్రప్రదేశ్ విభజన అయిన తర్వాత జరుగుతున్నటువంటి ఎన్నికలు, అదేవిధంగా ఆ తర్వాత జరిగినటువంటి పరిస్థితుల నేపథ్యంలో మొన్న వెంకట్రామరెడ్డి కూడా వైసీపీ ముద్రతో వన్ సైడ్ గా గెలిచినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ పరిస్థితులన్నీ కూడా పక్కన పెడితే ప్రస్తుతం ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న సందర్భంలో రామకృష్ణ ముందుకు వచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. బరిలో నిలబడినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇదే విధంగా ప్రత్యర్థి వర్గంగా ఉన్నటువంటి కోట్ల రాజేష్ అనేటటువంటి ఫైనాన్స్ ఉద్యోగి ఆయన కూడా అప్సా అధ్యక్షుడిగా పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. వీరిద్దరి మధ్య హోరు అనేది ఉద్యోగులకు సంబంధించినటువంటి అనేక సమస్యలు ఉన్నటువంటి సందర్భంలో ఉద్యోగుల పక్షాన ఎవరు పనిచేస్తారు, ఉద్యోగులకు సంబంధించినటువంటి అంశాలను ఏ విధంగా చర్చిస్తారు అనేటటువంటి అంశం మీద ప్రధానంగా చర్చకు వస్తున్న పరిస్థితి కనబడుతుంది. మిగతా ఉద్యోగ సంఘాల ఎన్నికలు ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా సచివాలయానికి సంబంధించినటువంటి ఎన్నికలు అనేవి చాలా కీలకం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సచివాలయానికి సంబంధించినటువంటి గెలిచినటువంటి వ్యక్తి ఆయన ఖచ్చితంగా ప్రభుత్వంతో సంప్రదింపుల సందర్భంలో ఉద్యోగులకు సంబంధించినటువంటి సంప్రదింపులు, సమస్యల సంప్రదింపులు, అదేవిధంగా ఉద్యోగులకు ఇప్పటి నుంచో ఉన్నటువంటి హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చిన సందర్భంలో కూడా ఇళ్ల స్థలాలు అనేవి రాజధానిలో ఇవ్వాలి అని వాళ్ళందరూ కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలో వారి సమస్యలు చర్చించడం కావచ్చు, మిగతా విషయాలు కావచ్చు, ఉద్యోగులకు సంబంధించినటువంటి చాలా అంశాలు ఉన్నాయి. పిఆర్సీ విషయాలు కావచ్చు, లేదంటే వాళ్ళ బెనిఫిట్స్ కి సంబంధించిన విషయాలు కావచ్చు, అదేవిధంగా దానికి సంబంధించినటువంటి ఉద్యోగులకి సంబంధించి ఫ్రీ అకామిడేషన్ ఇవ్వటం కావచ్చు, అదేవిధంగా బస్ పాసులు ఇవ్వటం కావచ్చు, అదేవిధంగా వారికి సంబంధించి అక్కడి నుంచి హౌస్ సైట్ వదులుకుని వస్తున్న సందర్భంలో వారికి సంబంధించి ఒక 10 లక్షల రూపాయలు ప్రభుత్వ సాయం అందించడం అనేటటువంటి అంశం కావచ్చు. వీటన్నిటి అంశాల్లో కూడా గతంలో పనిచేసినటువంటి మురళీకృష్ణ టీంలో పనిచేసినటువంటి అప్పుడు 14 నుంచి 19 వరకు, అంటే 13 నుంచి 19 వరకు కూడా పనిచేసినటువంటి సందర్భంలో రామకృష్ణకి కొంత మేరకు సానుకూలంగా ఉంది అనేటటువంటిది ఉద్యోగ వర్గాల్లో వస్తున్నటువంటి వర్షన్గా కనపడుతుంది. ఎందుకంటే అప్పుడు రాష్ట్ర విభజన సందర్భంలో ఆంధ్రప్రదేశ్ విభజన అయిన సందర్భంలో తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కి రాజధానికి వచ్చిన సందర్భంలో ఉద్యోగులకు సంబంధించినటువంటి ప్రత్యేకంగా ఒక స్పెషల్ బస్సు వేయటం కావచ్చు సాయంత్రానికి సంబంధించి, అదేవిధంగా వారికి సంబంధించి ఫ్రీ అకామిడేషన్ ఇవ్వటం కావచ్చు ఉద్యోగులకు సంబంధించి, అదేవిధంగా 5 days వీక్లీ 5 days మాత్రమే వర్కింగ్ డేస్ వంటి అంశం తీసుకురావటం కావచ్చు. వీటన్నిటి అంశాల్లో మురళీకృష్ణ టీం చాలా సక్సెస్ఫుల్ గా పనిచేసిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అక్కడి నుంచి ఉద్యోగస్తులు తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కి వస్తున్న సందర్భంలో ఇక్కడి నుంచి మళ్ళీ హైదరాబాద్కు వెళ్ళేటటువంటి ప్రక్రియలో భాగంగా వీరికి సంబంధించినటువంటి ప్రత్యేక ట్రైన్ వేయటం కావచ్చు, ప్రత్యేక బస్సు ఫెసిలిటీస్ కల్పించడం వంటి అంశాల్లో కూడా మురళీకృష్ణ టీం కొంతవరకు సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు. అప్పటి నుంచి 2014లో రాష్ట్ర విభజన అయిపోయింది. ఆ తర్వాత అక్కడి నుంచి రాజధాని ఇక్కడికి వచ్చినటువంటి సందర్భాల్లోనే అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 9 సంవత్సరాల పైపడుకు ఉద్యోగులకు సంబంధించినటువంటి వీక్లీ 5 days ఓన్లీ
5 రోజులు మాత్రమే అనేటువంటి కాన్సెప్ట్ సచివాలయ ఉద్యోగులకి ఇప్పటి వరకు కొనసాగుతుందంటే ఆ రోజు ఇప్పుడు మురళీకృష్ణ అండ్ రామకృష్ణ టీం తీసుకొచ్చినటువంటి ఒప్పందంలో భాగంగానే, ప్రభుత్వంలో ఒప్పందంలో భాగంగానే అదే ఇంకా కొనసాగుతూ ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అదేవిధంగా ఇతర విషయాలకు సంబంధించినటువంటి వర్షన్ కనుక గమనించినట్లయితే ఉద్యోగులకు సంబంధించి అనేక అంశాలు కావచ్చు, లేకపోతే కనుక ఈహెచ్ఎస్సి ఉద్యోగులకి సంబంధించినటువంటి హెల్త్ స్కీమ్ కావచ్చు, మిగతా ఇష్యూలు చాలా ఉన్నాయి, చాలా అంశాలు ఉన్నాయి. మనం చర్చించుకుంటే కనుక అన్ని అంశాల్లో కూడా ఎవరు ఎక్కువగా సపోర్ట్ చేస్తారు అనేటటువంటి వర్షన్ అయితే కనబడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇందులో భాగంగానే రామకృష్ణ అండ్ మురళీకృష్ణ టీం, అంటే రామకృష్ణ అని ముందుకు వస్తున్నారు అధ్యక్షుడిగా, అదేవిధంగా మురళీకృష్ణ కూడా పాత అధ్యక్షుడిగా కూడా పూర్తి స్థాయిలో రామకృష్ణకి మద్దతు ఇస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇంకా మొన్న 4 నెలల క్రితం జరిగినటువంటి క్యాంటీన్, సచివాలయానికి సంబంధించినటువంటి క్యాంటీన్ ఎన్నికల్లో కూడా రామకృష్ణ మురళీకృష్ణ టీము దాదాపు 11 డైరెక్టర్ పోస్టులు ఏదో క్యాంటీన్కి సంబంధించి ఉన్నాయి. అయితే అందులో 10 సీట్లు, 10 మంది డైరెక్టర్లు మురళీకృష్ణ అండ్ రామకృష్ణ టీము సక్సెస్ గా గెలుపొందినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఎన్నికల సందర్భంలో ఒక కొత్త కోణం కూడా ఏర్పడుతున్న పరిస్థితి కనపడుతుంది. మొన్నటి వరకు పనిచేసినటువంటి కాకర్ల వెంకటరామరెడ్డి టీంలో పనిచేసినటువంటి ప్రస్తుతం అప్సా అధ్యక్షుడిగా కొనసాగుతున్నటువంటి వ్యక్తి ఉన్నారు. ఆయనే 2019 నుంచి 22 వరకు కూడా ఆ టీంలో గత వైసీపీ ప్రభుత్వంలో పనిచేసినటువంటి కాకర్ల వెంకటరామరెడ్డికి సంబంధించినటువంటి టీంలో పనిచేసినటువంటి వ్యక్తే ప్రస్తుతం అప్సా అధ్యక్షుడిగా పోటీ చేస్తున్నటువంటి పరిణామాల ప్రక్రియలో ఈయన ఖచ్చితంగా వైసీపీకి సంబంధించినటువంటి బి టీమ్ ఇప్పుడు సచివాలయ ఎన్నికల్లో పోటీ చేస్తుంది. ఇక్కడ వైసీపీ అన్నట్టుగా కూడా ప్రచారం జరుగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇక్కడ ఈ నేపథ్యంలో ఇక్కడ ఎవరికి ఎటు మద్దతు ఇస్తారు అనేది అయితే మనం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇక్కడ సహజంగా మనం చూసినట్లయితే కనుక ఈ గతంలో ఎప్పుడు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి కొంత మేరకు అనుకూలమైనటువంటి టీం మాత్రమే అప్సా ఎన్నికల్లో అధ్యక్షుడిగా కొనసాగుతుంది. ఆ టీంకి సంబంధించినటువంటి కార్యవర్గమే అధికారంలో ఉన్న పరిస్థితికి కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు తాజాగా కనుక జరిగినటువంటి పరిణామాలను మనం చూసినట్లయితే రామకృష్ణకి సంబంధించినటువంటి రామకృష్ణకి సంబంధించినటువంటి టీము చాలా ఉవ్వెత్తున ప్రచారం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా గడిచిన ఈ టీడీపీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 18 నెలల్లో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, ఎంప్లాయీస్ కి సంబంధించినటువంటి సంక్షేమ కార్యక్రమాలు కూడా కావచ్చు, వీటన్నిటిలో కూడా తమకే మద్దతు ఉంటుంది, అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ అందరూ పూర్తి స్థాయిలో సపోర్ట్ ఇస్తారు అనేది రామకృష్ణ అండ్ టీము వాళ్ళు భావిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అందులో భాగంగానే ఉద్యోగులందరూ కూడా దాదాపు రామకృష్ణ టీం కి సపోర్ట్ చేస్తున్నట్టు అక్కడ పరిస్థితి అయితే కనపడుతుంది. ఇది అదేవిధంగా 2013 నుంచి 19 వరకు అప్పుడు టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సందర్భంలో, అదేవిధంగా రాజధానికి సంబంధించి హైదరాబాద్ నుంచి అమరావతికి తీసుకొచ్చిన సందర్భంలో ఎంప్లాయీస్ కి సంబంధించినటువంటి సేవలు అందించేటటువంటి ప్రక్రియలో కూడా రామకృష్ణ అండ్ టీము బాగా సక్సెస్ అయ్యింది. ఆ రోజు ఇచ్చినటువంటి ఫలితాలు, ఆ రోజు ఇచ్చినటువంటి ఏవైతే ఉన్నాయో తాయిలాలు ఉద్యోగులకు సంబంధించి అవే ఈ రోజుకి కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. మొన్న వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సందర్భంలో ప్రత్యేకంగా సచివాలయ ఉద్యోగులకి చేసింది అంటూ కూడా ప్రత్యేకంగా చెప్పుకోవడానికి ఒకటి కూడా లేదు అనేటటువంటి వర్షన్ని ఉద్యోగులు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తానికి కనుక మనం చెప్పదలుచుకున్నది కానీ, లేకపోతే అక్కడ ఉన్నటువంటి వర్షను కనుక మనం గమనించినట్లయితే, అక్కడ ఉన్న వేవ్ కనుక మనం గమనించినట్లయితే ఖచ్చితంగా రామకృష్ణ అధ్యక్షుడిగా ఎన్నికల్లో గెలుస్తారు అనేది అయితే వారందరూ చెప్తున్నటువంటి వర్షన్గా కనపడుతుంది. మొత్తానికి అక్కడ ఉన్నటువంటి ఉద్యోగులు దాదాపు 1400-1500 మంది ఉద్యోగులకు సంబంధించి జరుగుతున్నటువంటి ఎన్నికల్లో వన్ సైడ్ గా రామకృష్ణ టీంకి అక్కడ ఉద్యోగులందరూ కూడా మద్దతు పలుకుతున్న పరిస్థితి కనపడుతుంది. నమస్కారం.